నమస్తే అండి. పాకిస్తాన్ ని ఎర్రిపప్పం చేయడంలో మన జయశంకర్ గారి తర్వాత ఇంకొక ఎవరైనా అంటే, ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా, పాకిస్తాన్ ఒక బ్రోకరిజం అయితే అక్కడ చేస్తుంది అని చెప్పేసి, ఇజ్రాయెల్ కి, అమెరికాకి, ఇరాన్ కి మధ్య. ఇజ్రాయెల్ ఎలాగో వాళ్ళ మాట లెక్క చేయదు, పాకిస్తాన్ మాట లెక్క చేయదు. దాంతో ఇప్పుడు ఇరాన్ కను అమెరికాకి మధ్య ఏదో బ్రోకరిజం చేస్తుందని చెప్పా కదా. ఇప్పుడు ఇదే విషయం మీద మన జయశంకర్ గారు స్పందించారనమాట. మామూలుగా లేదు, ఒక రేంజ్ లో వేసుకున్నారు గట్టిగా. ఏ రేంజ్ అంటే, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఉత్సాహం చూపిస్తుంది అనమాట. ఇస్లామాబాద్ లో చర్చలు జరపడానికి తాము సిద్ధమని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు అనమాట. మన దురంధర్ సినిమాలు చూసారా, ఇట్లా చూపిస్తూ ఉంటాడు, చూసారా? అది మన సంగతి. ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అలాగే షహబాజ్ షరీఫ్ అతనికి ఉన్నటువంటి దగ్గర రిలేషన్ అలాంటిది అనమాట. అదే అజిత్ దోవల్ గారు కాల్ చేస్తారు కదా, మన మాధవన్ గారు కాల్ చేస్తారు కదా, ఇసోకాళ్ళు పెద్ద మనిషికి అన్నట్లుగా టాక్ అయితే నడుస్తూ ఉందన్నమాట. అయితే మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పేసి షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చాట. అమెరికా పంపిన ఒక ప్రతిపాదన కూడా పాక్ ఇప్పటికి ఇరాన్కు చేరవేసిందట. అదే అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ పాకిస్తాన్ అంత చొరవ తీసుకుంటే భారత్ ఎందుకు మౌనంగా ఉందని చెప్పేసి ప్రశ్నించారనమాట. మన దేశంలో అబ్బో మన వాళ్ళు అసలు మేధావి వర్గం మామూలుగా ఉండదన్నమాట మన దేశంలో. ఏంటంటే పాకిస్తానే బ్రోకరేజం చేయగలేదు, మనోళ్ళు ఎందుకు బ్రోకరేజం చేయట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షం అడిగిందంట. ఇంత దిక్కుమాలతనం ఒకటి ఉందా? సామాన్యుడు ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అనవసర విషయాల్లో భారత్ ఎందుకు తలదొచ్చటం లేదు? ఇలాంటి బ్రోకరిజం పనులు భారతదేశం ఎందుకు చేయదంటే దానికి ఒక రీజన్ ఉంది. మనకి ఇరాన్ మిత్రదేశం, అక్కడ చబహార్ పోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ మిత్రదేశం, అక్కడ నుంచి మనకి వాళ్ళకి టెక్నాలజీ షేరింగ్ ఉంటుంది, మొసాద్ ఉంది, అలాగే ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉంటుంది. సో మనకి రెండు దేశాల దగ్గర నుంచి మంచి మిత్రత్వం ఉంది. మధ్యలో దూరం ఒక ఎడ్జ్ తీసుకొని ఎరిపప్పులు అవడం ఎందుకు? వాళ్ళు అవుతారు, వాళ్ళు బరాబర్ ఎరిపప్పులే కాబట్టి ఎరిపప్పులు అవుతారు. మధ్యలో భారత్ ఎందుకు వచ్చింది అనవసరంగా? సో దీనికి సంబంధించి జయశంకర్ గారు స్పందించారనమాట. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక గౌరవాన్ని కలిగి ఉంది. భారత్ ఎప్పుడు కూడా ఒక దళారీ దేశంలో వ్యవహరించదు. మేము ఒక దళారీ దేశం కాదు, మాది దిక్కుమాలిన దేశం కాదు, మాది అడుగు తినే దేశం కాదు, మా ఆర్థిక వ్యవస్థ ఒప్పుకునే దేశం కాదు. మాకంటూ ఒక స్థాయి ఉంది, స్థానం ఉంది, మాకంటూ ఒక ఎకానమీ ఉంది. మేము 10 దేశాలకి తిండి పెట్టగలుగుతాం తప్ప ఒక దేశం దగ్గర నుంచి భిక్ష ఎత్తుకో అనేది జయశంకర్ గారు చెప్పినటువంటి మాట. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు చెప్పు అడుక్కుంటుంది, ఆ దేశంతో మనకు కంపారిజన్ అండి. చాలా స్పష్టంగా ఉంది. మధ్యవర్తిత్వం పేరుతో క్రెడిట్ కొట్టారని మేము చూడమని ఆయన చెప్పుకొచ్చారు అనమాట. సో మొత్తానికైతే ఇది తంతు. ఇలాంటి పరిమాణ విషయాల్లో భారత్ చొరవ తీసుకోదు. కొట్టుకోండి, మీరే సంయమనం పాటించి సైలెంట్ అవ్వండి అని చెప్పింది తప్ప, నేను వచ్చి మీకు అజ్జత్త ఇజ్జత్త ఈ కథలు నడవ మన దగ్గర. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరి దగ్గర లొంగదు, ఎవరి దగ్గర వంగదు. అదే భారతదేశం. జై హో భారత్.